నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం భక్తుల సౌకర్యార్థం శివరాత్రికి అధిక బస్సులు నడిపించాలి ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా కూకట్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం తుని వైరస్ చైర్మన్ ఎన్నికలలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ వంగ గీత ఇక డీటెయిల్స్ వెళ్తే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధికంగా వెళ్లే వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయలు, కీసర, పాలకుర్తి దేవాలయాలకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గత సంవత్సరం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున అదనపు బస్సులు నడిపేలా ప్రణాళికలు చేసుకోవాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి నైపుణ్యం గల శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి జిల్లాలో మంత్రి ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి గోదావరి ఖండ్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావుతో కలిసి పార్టీ శ్రేణులకు, పట్టభద్రులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పూర్తి పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఒక్క సంవత్సర కాలంలో మరొక పక్కన టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం, ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్న బీజేపీ ఈరోజు 2 కూడా కలిసి పోరాటం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో వారు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్ప నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అర్హులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తూ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ రెవెన్యూ హుడా అధికారులు తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు నిర్వహించారు. 1వ డివిజన్ అరుంధతి నగర్ తో పాటు పలు ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాలకు పాల్పడ్డా, అక్రమ నిర్మాణాలు చేపట్టినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడం పట్ల ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పోస్టర్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారు, కానీ రేపు వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని హెచ్చరించారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎక్సెల్ అనేటటువంటి ఎవరిని పెట్టనీయకుండా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అయినా కూడా ఆ రోజు కేటీ రామారావు గారు తొలగించడం జరిగింది, జీవో ఇచ్చడం జరిగింది. ఆ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ అయితే ఏదైనా బర్త్డేస్ అయితే వన్ డే తప్ప ఎక్కడ కూడా ఎక్సెల్ను యాక్సెప్ట్ చేయలేటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు 19th నాడు ఇట్లనే మా అభిమానులు కడితే తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా, ఎట్టి పరిస్థితుల్లో తీసేసిన బాధపడదు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అయినా ఇవన్నీ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు. పెళ్ళిళ్ళైనా పెరటాలైనా బర్త్డేలైనా రకరకాలుగా గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు. మళ్ళీ నా బర్త్డే రేపు ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే నాడు రేపు నా బర్త్డే నాడు నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇస్తే జీవో తీయండి, మేము ఆనందిస్తాం. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప కక్షగా ఓరించి మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటో లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మేము చేసిన దుర్మార్గాన్ని దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్నీ ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, ఈ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి. కనీసం ఒక పైసా పనిచేయకుండా, కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏదైతే హామీలు ఇచ్చినటువంటి నెరవేర్చకుండా 2,000 రూపాయలు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. చేయండి కాదంటలేదు, మీ చేత ప్రభుత్వం ఉంది, మీ చేత పోలీస్ యంత్రాంగం ఉంది, ఆఫీసర్ చేయండి. కానీ అందరికి ఒక న్యాయం ఉండాలి. ఒక పార్టీకి ఒక న్యాయం, ఇంకో పార్టీకి ఒక న్యాయం అనే విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు తీసిన దానికి మేమేం బాధపడతలేం, కానీ మీ బ్యానర్లు కూడా రేపటి నుంచి ఎక్కడైనా బ్యానర్లు గిట్ట మీ కనబడ్డా మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను. మా ఒక్క బ్యానర్ మీరు తీసేశారు, ఓకే, మీకు నిర్ణయం వచ్చిందంటారు, ఆఫీసర్ నుంచి పై ఆఫీసర్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలు వచ్చిందంటున్నారు, తీసేయండి. కానీ ఇంకొక బ్యానర్ కనబడదు. రేపటి నుంచి గట్ట కనబడ్డది అంటే ఇక మేము ఏ రకంగా మీకు బుద్ధి చెప్తామో ఆఫీసర్కి చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ చెలో తుని కార్యక్రమం పిలుపునివ్వడంతో కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసానికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా చేరుకున్నారు. చెలో తుని కార్యక్రమం విజయవంతం చేయడానికి వైసీపీ కార్యకర్తలు ముందుకు రావాలని ఆయన కోరారు. చెలో తుని కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్, కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
28 మంది వైసీపీ కౌన్సిలర్లతో తమకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ వైస్ చైర్మన్ ఎన్నికకు అప్రజాస్వామికంగా టీడీపీ వ్యవహరిస్తుందని కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత ఆరోపించారు. చెలో తునికి బయలుదేరిన ఆమెను వైసీపీ కార్యకర్తలను తునిలో పోలీసులు అడ్డుకున్నారు. తాము చైర్పర్సన్ సుధను కలిసి వస్తామని కోరినప్పటికీ పోలీసులు ఒప్పుకోలేదని, ఇది దారుణమని పోలీసుల తీరు పట్ల వంగ గీత అసహనం వ్యక్తం చేశారు. అయితే మేమేమంటే మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30కి 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్కి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల, చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17 మంది కౌన్సిలర్లు ఇక్కడ ఉన్నారు. వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుపుకోవాలనుకుంటే స్వచ్ఛందంగా స్వేచ్ఛగా కౌన్సిలర్స్ వదిలిపెట్టి ఆ మున్సిపల్ అధికారులు ఎవరైనా స్పెషల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ పర్యవేక్షణలో జరగాలి. కానీ ఇంత సంపూర్ణ మద్దతు ఉంది. ఇక్కడ 28 మంది మెంబర్స్ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి ఎంతగా విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్థానిక సంస్థల యొక్క ప్రాబల్యాన్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్గా నిజంగా ఎన్నికలు జరగాలనుకుంటే కౌన్సిల్ వదిలిపెట్టండి. కౌన్సిల్ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్లు ఏంటి, కలెక్టర్ గారు వేసిన స్పెషల్ ఆఫీసర్లు, లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఆఫీసర్లు, దాంట్లో జరగాలి. అలా జరిగితే దీనికి ఇంత విధానం అవసరం లేదు. అలా కాకుండా వేరే రకంగా చేయాలనుకోవడం, వేరే రకంగా దీన్ని తిప్పాలనుకోవడం మాత్రం మంచిది. తిరుపతి జిల్లా చిన్న గొట్టికల్లు మండలం బాకరాపేట పోలీస్ స్టేషన్ కు సోమవారం రాత్రి నటుడు మంచు మనోజ్ వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో వచ్చి ఆయన అర్ధరాత్రి వరకు అక్కడే బైఠాయించారు. తాను తన సిబ్బందితో కనుమ రహదారిలోని లేక్ వ్యాలీ రెస్టారెంట్ లో బస చేయగా పోలీసులు తమ సిబ్బందిని ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారని, తాము మంచు మనోజ్ తో ఉన్నామని చెప్పినా పోలీసులు స్టేషన్ కు పిలిచారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ వివాదంలో మోహన్ బాబు చేసిన ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. జగిత్యాల పట్టణంలోని వాణినగర్లో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 26న నక్కరాజు నిర్వహించనున్న 24 గంటల గాన స్వరాభిషేకం వాల్ పోస్టర్ ను ఆధ్యాత్మిక ప్రముఖులు ఆవిష్కరించారు. గత 13 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక గాన స్వరాభిషేకం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 7వసారి 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం కార్యక్రమాన్ని వాణినగర్ జగిత్యాల్లోని జవ్వాజి పుల్లయ్య శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ధర్మశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని ఆలయ కమిటీ పర్యవేక్షకులు జవ్వాజి సందీప్ అన్నారు. భగవద్ బంధువులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, కళాకారులు, గాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో నేను నక్కరాజు, అందరికి సుపరిచితమైన జైతల ఉన్నటువంటి హైందవ భక్తులందరికీ. సో నేను గత 13 సంవత్సరాల నుండి ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా మా స్వగ్రామం బుగ్గారంలో సాంబశివ నాగేశ్వర ఆలయంలో పెద్దలు మా గురువర్యులు సోదర సమానులు మా శ్రీధర్ సార్, మా గంగరెడ్డి సార్, మిత్రుడు నా క్లాస్మేట్ గడ్డం రమేష్ వారి యొక్క సహా సౌకర్యాలతో ప్రాణదాత జనని వేదిక ద్వారా ప్రతి సంవత్సరము 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 18 గంటలు, 24 గంటలు మహాశివరాత్రి పురస్కరించుకొని మనిషి తలుసుకుంటే దైవాన్ని ఆత్మలో ఉంచుకొని మనిషి తలుసుకుంటే సాధించదంటే ఏం లేదని ఒక నాడును దృష్టిలో పెట్టుకున్న నేను 13 సంవత్సరాలుగా ప్రతి ఏటా శివనామ గాన స్వరాభిషేకం నిర్వహిస్తున్నాను. దానిలో భాగంగా గత 7 సంవత్సరాల నుండి గత 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న నేను 24 గంటలు ఏకదాటిగా నిర్విరామ గాన స్వరాభిషేకం చేస్తున్నాను. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తుల సౌకర్యార్థం శివరాత్రికి అధిక బస్సులు నడిపించాలి. ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రంగారెడ్డి జిల్లా కూకట్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్. మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలను అధికారులు తొలగించడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం. తుని వైరస్ చైర్మన్ ఎన్నికలలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన మాజీ ఎంపీ వంగ గీత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.